అందరూ నమస్కారం. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఏమండి మీరు వైసీపీలో ఉన్నారు అంటే మీకు మీరే చేజేతులారా భస్మస్వర హస్తం నెత్తిన పెట్టుకోవడమే, లేదా మీకు మీరే మీ గొయ్యను తవ్వుకోవడమే. ఈరోజు పల్నాడు జిల్లాలో మాచరం నియోజకవర్గంలో చింతల దగ్గర రెంటాల గ్రామానికి సంబంధించి నవలూరు భాస్కర్ రెడ్డి కొడుకు నవలూరు చెన్నారెడ్డిని మన ఘోరాతి ఘోరంగా గొంతుకొచ్చి చంపేసి కలవలో వేసేశారు. ఎవరు చంపింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఎమ్మెల్యే మనుషులు చంపారా అన్నాడు. భాస్కర్ రెడ్డి చెప్పాడు తండ్రి ఏమని, లేదన్నా మనోళ్ళే చంపారన్నా, మనోళ్ళే అన్నా అన్నాడు. అవునా, ఎవరు హెల్ప్ తీసుకొని చంపారంటే ఎవరు హెల్ప్ లేదన్నా, పెత్తనం కోసం నీదంతా కూడా, నా బిడ్డ అంతా తిరుగుతూ ఉన్నాడు కదా చూసి తట్టుకోలేకపోయినారు, అందుకని మనోళ్ళే అన్న చంపిందని చెప్పేసి అంటే అయ్యో సారీ అన్నని ఫోన్ పెట్టేశాడు. ఈరోజు క్లియర్గా పోలీస్ అధికారి కూడా వివరాలు వెల్లడించారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ తండ్రి చెప్పిన మాటే, మృతుడి తండ్రి చెప్పిన మాటే ఏంటది, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకి ఎదుగుతున్నటువంటి క్రమంలో చెన్నారెడ్డిని చూసి తట్టుకోలేక ఈర్ష్య ద్వేషంతో మేమే పై స్థాయిలో ఉండాలన్నట్టుగా పెత్తనం కోసం అజమాయిషీ కోసం ఘోరాతి ఘోరంగా చంపాడు. ఇప్పుడు చెప్పండి, ఇదే కదా చెప్పాను, ఆ పార్టీలో ఉన్నారు అంటే మీరు ఎదగకపోగా ఎదిగే క్రమంలో మీ పార్టీలో ఉన్న మిమ్మల్ని వెనకలాగుతారా, చంపుతారా, లేదా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బలి చేస్తాడరా అని చెప్పి. ఇప్పుడు జరిగింది ఏంటిది, అతను చంపింది ఎవరు, మొన్న మీలో ఎవరు చాలా ఎమోషనల్ కామెంట్ పెట్టారు, మీరే చెప్పండి అని. ఏంటి అంటే చంపింది టీడీపీ వాళ్ళు అన్నట్టు, అధికారంలో టీడీపీ వాళ్ళు కొట్టి వాళ్ళే చంపారన్నట్టు. ఇంకా వైసీపీ ట్రాప్లోనే ఉంటున్నారు కొంతమంది అమాయకంగా, ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. చెప్పే కదా జాగ్రత్త, రప్ప అంటూ వాళ్ళు చేస్తుంది ఏంద్రా అంటే, మన శ్రీకాళహస్తిలో వీడియోనే మిస్ అయ్యాను. శ్రీకాళహస్తిలో గ్యాంగ్ కూడా మీరు చూస్తే గంజాయి మత్తులు పోలీసులు ఏదో చేయబోయాడు, బెదిరించి కత్తితో బెదిరించాడు. ఏమైంది, గొల్ల కొట్టి రోడ్డు మీద నడిపించుకొని పట్టుకెళ్ళిపోయారు, వాడి జీవితానికి అయిపోయినట్టే. నేను మరలా చెప్తున్నా, జగన్ అధికారంలో లేడు, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. కానీ 2019-24 మధ్య జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడే నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు అకృత్యాలు అరాచకాల వల్ల, పాలనలో విధ్వంసం వల్ల, గంజాయి మత్తుకి కుర్రాలు బానిసలు అవ్వడం వల్ల ఇది ఇప్పటి తాగు, దీని సైడ్ ఎఫెక్ట్లు ఇంకో 10 ఏళ్ళు కంటిన్యూ అవుతాయి, కూటమి ప్రభుత్వం ముందు పెను సవాళ్ళు ఉంటాయని కూడా చెప్పిన. కూటమి ప్రభుత్వం ఇంకా ఫామ్ కాలేదు, ఆ టీం అవ్వలేదు కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా చుక్కలు కనపడితే వాళ్ళకని చెప్పి ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మరలా వల్ల చెప్తున్నా, అధికారంలో కూటమే, కానీ ఇప్పుడు ఏవైతే జరుగుతున్న ఘోరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల. మరలా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఇంకా చాలా బాగా పరిపాలించాలి, చాలా బాగా లాంటి ఆర్డర్ని ఇది చేయాలి, వాళ్ళు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసేళ్ళింది విధ్వంసానికి కూడా ఇంకా ఏదైనా పెద్ద పదం ఉంటే అది చెప్పాలన్నమాట. అది సెట్ చేస్తాను ఇప్పుడు వీళ్ళు. ఇంకా టైం పట్టింది, ఇంకెన్ని ఘోరాలు చూడాలో ఏంటో అసలు. జాగ్రత్తగానే మీ పిల్లలు. మరలా చెప్తున్నా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారా ఓటేయనేది మీ ఛాయిస్. వైసీపీకి ఓటేయద్దు, వైసీపీకి జై కొట్టద్దు, జై జగన్ అంటూ ఉండొద్దు, ఆ దరిదాపులోకి పోవద్దు. మీరు బాగుండాలని మీ పిల్లలు బాగుండాలన్న పోలీసు చెప్తున్నారు, వినండి. భాస్కర్ రెడ్డిని ఎలాగ వయసు అయిపోయింది ఆయన ప్రాబ్లం కాదు, చెన్నారెడ్డిని చంపేస్తే అక్కడ లీడర్షిప్ ఆగిపోద్ది, మనం ఎదగొచ్చని వీళ్ళందరూ కుట్రపడినారు. తర్వాత ఇందులో ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారు, వాళ్ళని కూడా మేము వెరిఫై చేస్తున్నాము. సో వీడు చనిపోతే మనం ఎదగడానికి బాగుంటుంది, మన ఎదుగుదలకు అడ్డుండదు, గ్రామంలో మనం లీడర్షిప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ హత్య జరిగింది. ఇందులో ఇంకొక రాజకీయ కోణం ఏమీ లేదు. ఇదంతా ఆధిపత్య పోరు, ఒకే పార్టీలో గ్రామంలో ఆధిపత్య పోరులో భాగంగా ఈ మర్డర్ జరిగింది. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసాం, రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంకా కొంతమంది